లూకాసు వార్త 11:27 చూడండి. 11:27 లూకాసు వార్త 11:27. ఆయన ఈ మాటలు చెప్తుండగా ఆ సమూహములో నుండి ఒక స్త్రీ ఆయనను చూసి, చూడండి, యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆయన వాక్యం చెప్తున్నాడు. ఈ విధంగా నేను ఎలా అయితే స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తున్నానో, అప్పుడు జన సమూహము ఉండగా ఆ జన సమూహము ముందు యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్తూ ఉండగా ఆ సమూహములో నుండి, ఆ జనాల్లో నుండి ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువుతో ఇలా అంటుంది. ఏమంటుంది? నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, తర్వాత వచనం చదువు ఒకసారి. ఆయన అంటే యేసు ప్రభు అంటున్నాడు, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే చాలా గొప్పదని మీకు అర్థమవుతుంది, ఈ వాక్యం అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఒక ఆవిడ జన సమూహం నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూసి, నీ తల్లి చాలా గొప్పది, నిన్ను కన్నది కాబట్టి, నీకు పాలిచ్చి పెంచింది కాబట్టి, నిన్ను గర్భాన్ని మోసింది కాబట్టి నీ తల్లి చాలా గొప్పది, చాలా ధన్యురాలని ఆ ప్రజలందరిలోంచి ఒక స్త్రీ వచ్చి చెప్పింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఓకే మంచిదే నువ్వు చెప్పింది, అవును అలాగే, కానీ అంతకంటే గొప్పతనం ఏమిటంటే వాక్యాన్ని విని దాన్ని గైకొని వారు ఇంకా గొప్పవారని చెప్పాడు. చెప్పండి. అంటే మీకు అర్థమైంది కదమ్మా. చాలామందికి మరియమ్మ గారే పెద్ద గొప్ప అనుకుంటే యేసుప్రభు ఏం చేశారు తెలుసా? మరియమ్మ గారి కంటే కూడా ఆయన వాక్యాన్ని ఎవరైతే విని గైకుంటారో వాళ్ళుగా గొప్పవారట. చూసారా ఎంత మంచి మంచి మాట. అందుకు కాబట్టే మనం ఏం చేయాలండి? వాక్యాన్ని విని గైకొనాలి. వాక్యాన్ని విని గైకొనాలి. గైకుంటే అప్పుడు మనం ఎవరికంటే ధన్యులం? మరియమ్మ గారి కంటే కూడా ధన్యులం. అవునా కాదా? వాక్యం ఉందా లేదా? ఇక్కడ వాక్యం చెప్తుంది. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఎంత గొప్పది చూడండి. ఆ స్త్రీల సమూహంలో నుండి, ఒక గుంపులో నుండి ఒక స్త్రీ వచ్చి చెప్పిందంటే ఆ గుంపంతా చెప్పినట్లే. అంటే అక్కడ వాతావరణం అలా మారిపోయిందన్నమాట. అంటే అందరూ కూడా ఈయన చెప్తున్న వాక్యాన్ని విని అందరూ కూడా ఎలా మెస్మరైజ్ అయిపోయారంటే, వా, ఈయన ఎంత గొప్పవాడా, ఈయన తల్లి ఇంకెంత గొప్పదో, ఈయన మోసిన గర్భం ఎంత గొప్పదో, ఈమెకి పాలిచ్చి పెంచిన తల్లి ఎంత గొప్పదో అని అనుకుంటున్న సమయం నుంచి ఒక స్త్రీ అనుకుంటున్నారేమో, ఒక స్త్రీ వచ్చి బయట చెప్పేసింది, అయ్యా మీ అమ్మగారి ఎంత గొప్పవారు, నిన్ను పాలిచ్చిన తల్లి ఎంత గొప్పదో, నిన్ను మోసిన గర్భం ఎంత గొప్పదో అని ఆయన్ని గొప్ప మహిమపరుస్తుంటే దేవుడు దాన్ని కాదనలేదు. కానీ ఓకే అవును, కానీ మీరు వాక్యాన్ని విని గైకుంటే ఆమె కంటే కూడా మీరు ధన్యులని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము వినాలి, వాక్యాన్ని వినాలి. ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, మన నోటను ఉంచుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఈ వాక్యం వినడం వలన మనకు విశ్వాసం కూడా కలుగుతుంది. మత్తయి సువార్త 17:27 అయినను నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకు నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని సిలువకు అప్పగించినటువంటి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధాకి డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటుంది అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే డబ్బు సంచి అంటే అప్పట్లో బ్యాంకులు లాకర్స్లు లేవు కాబట్టి సంచుల్లో ఉండే అన్నమాట. దాని యొక్క బాధ్యత కానీ దాని యొక్క సెక్యూరిటీ మెయింటెనెన్స్ అంతా కూడా ఇస్కరియోతు యోధాకే వచ్చిన అమౌంట్ అంతా అతని దగ్గరే ఉండేది. ఇక డబ్బు వ్యామోహం పెరిగింది, ఎక్కువయింది. ఇంకా మరింత డబ్బు సంపాదించుకోవాలని యేసు ప్రభుని కూడా అమ్మేయడం జరిగింది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పన్ను కట్టాలి. నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో,
నువ్వు గాలం వేసినప్పుడు ఫస్ట్ ఏ చేప అయితే వస్తుందో ఆ చేపను పట్టుకో, ఆ చేప నోరు తెరువు, అందులో డబ్బులు ఉంటాయి. ఒక షెకేల్ ఉంటుంది, అంటే మనం రూపాయి అంటాం కదా, ఒక రూపాయి అన్నట్లుగా డబ్బుల్ని మనం రూపాయి అంటాం. అది 100 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 1000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 1,00,00,000 అవ్వచ్చు, రూపాయలు అంటాం. కొన్ని దేశాల్లో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. చేప నోట్లో ఒక షెకేలు ఏముంటుందండి, ఒక షెకేలు ఉంటుంది. అది తీసుకుని వచ్చి నీ కొరకు నా కొరకు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే. ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదా, ఇప్పుడు జిఎస్టీ కట్టాలి మనం. అంటే అందరం కడతాం, మనకు తెలియదు కానీ మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పడుద్ది. మనం ఒక సబ్బు కొనుక్కున్నామంటే ఆ సబ్బు మీద కూడా ట్యాక్స్ పడుద్ది. ఒక పేస్ట్ కొనుక్కున్నామంటే ఆ పేస్ట్, ఒక ఆయిల్ ప్యాకెట్ కొన్నామంటే దాని మీద జిఎస్టీ ప్రభుని ట్యాక్స్ కట్టమంటే ఆయన ఏం చేశాడంటే శిష్యునికి ఆజ్ఞాపించాడు, నువ్వు సముద్రానికి వెళ్ళిపో, సముద్రంలో ఒక గేలం వేయి, నీకు ఆనవాళ్ళు చెప్తున్నాను, ఫస్ట్ ఏ చేప అయితే వస్తుందో ఆ చేప నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, ఆ షెకేల్ తీసుకుని నువ్వు పట్టుకెళ్ళి నా కొరకు నీ కొరకు ఇద్దరికి కూడా పన్ను కట్టే అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఆ శిష్యుడు వెళ్ళి చేపను పట్టగానే ఆ చేపలో షెకేల్ దొరికింది, పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. చూడండి, దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, మనకి ఏ విధంగా దొరుకుతుంది, ఎక్కడ కూడా లేదు కదా, అవకాశం లేదు కదా అనుకున్నా కానీ దేవుడు ఇలాంటి అద్భుతాలు కూడా మన జీవితాల్లో చేయగలడు. ఐగుప్తు దేశంలో, అంటే ఈజిప్ట్ అనే దేశం, అంటే అప్పుడు ఐగుప్తు అనేవారు, ఇప్పుడు ఈజిప్ట్ అంటారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఒక భార్య కూడా ఉంది. ఆ భార్య అయితే దేవుణ్ణి నమ్ముకుని చర్చ్కి వెళ్తుంది. భార్య చర్చ్కి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుతుంది. భర్త మాత్రం చర్చ్కి వెళ్ళడు, యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. బ్యాంకు ఎంప్లాయ్ అతను, బ్యాంక్ మేనేజర్ అతను. అయితే ఈమె ప్రతిరోజు వెళ్ళడం చూస్తున్నాడు. అతనికి చాటుగా ఈమె బాత్రూంలోనో లేకపోతే అక్కడో ఎక్కడో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. కానీ దొరికినప్పుడల్లా గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు, మరీ ఎక్కువైపోయినప్పుడు కొడుతున్నాడు. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈమె ఎంత చెప్పినా, ఎందుకంటే వినరు, యేసు ప్రభులోని ఎవ్వరు ఎన్ని చెప్పిన వినరు, అంతే. దేవుడి ప్రేమ అంటే అంతే, అది ఎవ్వరు వినరు. ఊరంతా కలిసి ఒకటైపోయినా కానీ వినరు, వినే సమస్య లేదు. దేవుడు అంటే అంత ఇష్టం అన్నమాట. దేవుళ్ళలోకి వస్తే దేవుడు చెప్పాడు కదా, నాగటి మీద చెయ్యి వేసి, లోకాసు వార్త ఒకసారి తీయండి, దాన్ని చూద్దాం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తొట్టు చూసేవాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. అలాగే యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత అవిశ్వాసముతో మనము వెనక తిరిగి చూసినట్లయితే మనము కూడా దేవుని రాజ్యానికి చేరము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుడు బిడ్డలు ఒకవేళ భర్త కొట్టినా, తిట్టినా, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవమానపరిచినా యేసు ప్రభు మీద మరింత రోషం పెరిగిద్ది, మరింత పట్టుదల పెరిగిద్ది, మరింత కసి పెరిగి దేవుళ్ళలోనికి వెళ్తారే తప్ప మానే ప్రసక్తి కానీ ఏమీ ఉండదు. అలాగే ఆమెను కొడుతున్నాడు, తిడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఆమె ఇంకా పెరిగిపోతుంది. ఆమెకు భక్తి పెరిగి ఇంకా పెంచేస్తుంది, ఇంకా ప్రార్థన ఎక్కువ పెంచేస్తుంది, ఇంకా మందిరానికి వెళ్ళడం ఇంకా పెంచేస్తుంది. ఇతనికి ఇసుకొచ్చేసింది. ఇసుకొచ్చేసి ఏంట్రా ఇది, నా మీద కూడా గౌరవం ఉంచట్లేదు, ఇక నేను ఏం చేసినా ప్రయోజనం లేదు, ఈవిని చంపేద్దాం అనుకుంటున్నాడట. ఇక ఏం చేస్తున్నాడమ్మా, చంపేస్తే నా పీడ విరగడైపోద్ది, చక్కగా ఇంకో అమ్మాయిని తెచ్చుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నా మాట వినే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈమెను చంపేయాలి అనుకుని, ఏమి దొరికిద్ది చంపడానికి కారణం ఏంటి అని వెతుకుతున్నాడు. ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలి కదా, చంపాలంటే ఫస్ట్ గొడవ పెట్టుకోవాలి, ఆ గొడవలో ఆమెను చంపాలి. అలాగా ఒకసారి మంచి విలువైన ఒక సాకు కొనుక్కొచ్చాడట, ఆమెను వెనకాల నుంచి పొడిసే చంపేద్దామని. మార్కెట్లోకి వెళ్ళి మంచి కత్తి కొనుక్కొచ్చాడు, పొడి చంపేద్దామని ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ విధంగా చంపడం వీలు పడలేదు. వీలు పడకపోతే ఇంకా ఆలోచిస్తున్నాడు, ఎలా ఈమెను చంపాలి, ఏదోటి ఆమె మీద నేరం మోపి చంపేయాలి, గొడవ పెట్టి అనుకుంటున్నాడు. ఒక రోజున బ్యాంకు మేనేజర్ కాబట్టి ఇతను వస్తూ బ్యాంక్ లాక్, ఇతని దగ్గర ఉంటే తాళాలన్నీ కూడా
లాకరు అంటే బ్యాంకులో లాకర్లు ఉంటాయి. బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒక తాళం ఉంటుంది, క్యాషియర్ దగ్గర ఒక తాళం ఉంటుంది. ఈ రెండు కలిపి పెడితేనే లాకర్ ఓపెన్ అవుద్ది. మేనేజర్ వెళ్ళి ఒక లాకర్ పెట్టినా ఓపెన్ అవ్వదు, క్యాషియర్ వచ్చి ఒక కీ పెట్టినా ఓపెన్ అవ్వదు. రెండు కీలు పెడితేనే లాకర్ ఓపెన్ అవుద్ది. అలా ఇతను మేనేజర్ కాబట్టి తాళాలు గుర్తే ఇంటికి తెచ్చేసేసి వస్తూ నైలు నది ఉంటుంది అక్కడ, మన గోదావరి నదిలాగా ఈజిప్టులో నైలు నది ఉంటుంది. ఆ నైలు నదిలో వంతెన మీద వస్తూ వంతెన మీద నుంచి ఆ తాళాలు గుర్తే అలా పాడేసాడట. ఆ నైలు నదిలో వాడేసాడట. గోదావరి బ్రిడ్జ్ మీద ఉండి గోదావరిలో వాడేస్తే అప్పుడు ఈ తాళాల గుర్తు ఏమైపోతుంది చెప్పండి? ఎవరు పట్టుకోలేరు దాన్ని, ఇంక ఎవరికి దొరకదు. ఇంక అది దొరకకుండా పోద్ది. పోయి ఇప్పుడు ఇంతకీ కారణం ఏమిటంటే, అంత ముందు రోజు తన భార్యకి ఇచ్చాడు ఈ తాళాల గుత్తి ఇచ్చి దాచిపెట్టమన్నాడంట. దాచిపెట్టిందంట బీరువాలో. ఇతను ఆమెకు తెలియకుండా ఆ తాళాల గుత్తి తీసేసుకుని పట్టుకెళ్ళి నైలు నదిలో పాడేశాడు. పాడేసేసి వచ్చి తన భార్యని అడుగుతున్నాడు, పిలిచాడు. అమ్మా, అవును పిలిచాడు. పిలిచి వచ్చి నిన్న తాళాలు గుర్తిచ్చాను కదా, అర్జెంట్ ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళాలి, తీసుకురెళ్ళాడంట. తీసుకురెళ్ళంటే తీసుకొస్తానండి అని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళింది. విచిత్రం ఏమిటంటే తాళాల గుర్తు తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఆమె చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. షాక్ అయ్యాడు ఇతను, షాక్ అయ్యాడు. కరెంట్ షాక్ కొట్టితే ఎలా అయిపోతాడో అలా అయిపోయాడు. ఏంటిది, నేను నైలు నదిలో పాడేశాను కదా తాళాలు గుర్తే, మళ్ళీ ఈమె చేతులకు ఎలా వచ్చింది అని తనలో తను చాలా పీకేసుకుని లాగేసుకుని చివరికి ఆమెను అడిగేస్తే పోద్ది కదా. ఆ రోజు చంపేయడానికి మంచి ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా ఈరోజు ఈమె అయిపోతుంది ఇంకా అని అంత ప్లాన్గా ప్రిపేర్డ్గా ఉన్నాడు. కానీ మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు, తాళాల గుర్తు నీకు ఎక్కడుంది అని అడిగాడు. ఎక్కడ దొరికింది నీకు తాళాల గుర్తు అని అడిగాడు. అయితే ఆమె చెప్పిందంట, మీరు ఒక చేప కొనుక్కొచ్చారు కదా పొద్దుట, మంచి చేప, ఒక 2 కేజీల చేప ఉంటుంది కదా, ఆ చేపను నేను చేస్తుంటే ఆ చేప కడుపులో ఈ తాళాల గుర్తు ఉందండి అని చెప్పిందండి. చప్పట్లు కూడా దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎక్కడో నైలు నదిలో తాళాల గుర్తు పాడేస్తే దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళి ఆ తాళాల గుర్తుని కడుపులో భద్రంగా దాచుకో అన్నాడు. యోనాను వాడలో నుండి సముద్రంలో పాడేస్తే దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడండి? చేపకు ఆజ్ఞాపించాడు. చేపకు ఆజ్ఞాపిస్తే 3 రోజులు యోనాని చేప భద్రంగా దాచింది. చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ నైలు నదిలో పాడేసిన తాళాలు మింగిన ఆ చేప తిన్నగా మళ్ళీ వీళ్ళింటికే వచ్చింది కదా. ఏమో ఎవరైనా కొనుక్కుని పట్టుకుపోతే దేవుడి ప్రణాళిక అది, దేవుడి ప్రణాళిక. ఆ చేపను మింగడం, ఆ మింగిన చేపను మళ్ళా వీళ్ళింటికే రప్పించడం. ఆమె కోసింది, ఆమె కూడా చాలా భక్తిపర్రాలన్నమాట. మాట్లాడలేదు, ఇదేంటి మా తాళాల గుర్తే ఈ చేపలో ఎలా వచ్చింది అని అడగలేదు. తన భర్త దగ్గరికి వెళ్ళి అడగలేదు, మామూలుగా వెళ్ళి గొడవ పెట్టుకోలేదు. అవునా? ఎవరినైతే ఏమంటారు, చేప గొడవలోకి ఎలాగ వచ్చినాయి అని తన భర్తతో గొడవ పడాలి కదా. రూలుగా అయితే పడలేదు, యథావిధిగా వెళ్ళింది. ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్లో పెట్టేసింది పట్టుకెళ్ళి. దేవుడికి స్తోత్రాలు చెప్పుంటుంది ప్రభువా, మనం కాదు, ఆమె చెప్పుంటుంది. ఆమె చెప్పుంటే దేవునికి స్తోత్రాలు, ప్రభువా నువ్వు ఈ తాళాలకు తెచ్చావని. అలాగే ఆ తాళాలకు తెచ్చి ఆయనకి ఇచ్చింది. నిజంగా చెప్పినప్పుడు ఈ మాట విన్న తర్వాత ఆ భర్త ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూలిపోయి ఏడుస్తూ 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడట. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలడు. ఆ రోజు నుంచి అతను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడటండి. భార్య భర్త ఇద్దరు వెళ్తున్నారు, ఇప్పుడు మందిరం వెళ్తున్నారట. స్తోత్రం చెప్తాం అందరూ కూడా. దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. నువ్వు ఇంటే దేవుని వాక్యాన్ని నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతము
చేస్తాడు. వాక్యాన్ని వినే వాళ్ళని దేవుడు మదర్ మేరీ కంటే కూడా అంటే మరియ తల్లి కంటే కూడా గొప్పవారిగా వాక్యం వినేవారిని పోల్చాడు దేవుడు. అందుకు కాబట్టి మనము వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం శ్రద్ధగా వింటే ఏమవుతుందో ఇంకొకసారి మనము చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనము. వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఏమవుతుందో ఒకసారి చూసి నేను ముగిస్తాను. ఇక నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే నడుచుకున్నాడలా నీ దేవుడనే యెహోవా. వండర్ఫుల్. మనం అందరికంటే గొప్పగా హెచ్చింపబడాలంటే, ఇందాక భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే గొప్పగా హెచ్చింపబడాలంటే అన్నమాట. గొప్పగా హెచ్చింపబడాలంటే దేవుడు అంటున్నాడు, మన గురించి చెప్తున్నాడు, నువ్వు కూడా అందరికంటే బాగా హెచ్చింపబడాలంటే ఏం చేయాలంటే మనం ఆయన మాట శ్రద్ధగా వినాలంట. ఆయన మాట శ్రద్ధగా వింటే మనము ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే కూడా హెచ్చుగా ఉంటాం. అంటే మన వరకు మనం ఆలోచిద్దాం. భూమి అంతా దేవుడు చెప్పాడు, కానీ మన చిన్న ఆలోచన కాబట్టి చిన్నగా ఆలోచించినా కానీ మన ఊళ్ళో అంటే మనం కొంచెం పెద్దగా ఉందాం, లేకపోతే మన సంఘంలో మనం పెద్దవాళ్ళుగా, అందరికంటే మనం గొప్పవాళ్ళుగా అని ఒకరికొకరు ఎవరి మట్టుకు వాళ్ళు అలా అనుకోగలిగితే దేవుడు అలా చేస్తానన్నాడు. అదే అంటున్నాడు దేవుడు, మీ అందరికంటే కూడా నేను హెచ్చిస్తాను, అందరికంటే కూడా నేను హెచ్చిస్తాను. నేను ఎప్పుడంటే నా వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు, నా వాక్యాన్ని నువ్వు ఆలకించినప్పుడు నిన్ను గొప్పగా నేను హెచ్చిస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే అద్భుతాలు నువ్వు చూస్తావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. వినాలి. దేవుని వాక్యం వినడం అంటే ఎంతో మంచిది. ఎందుకంటే ఆ వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, ఎముకలకు సత్తువనిస్తుంది. కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని విందాం. దేవుడిచ్చే బహుమానాలని మనము పొందుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.